పడిగాపులు కాస్తున్నారో, ఎదురు చూస్తున్నారో ఆ కన్న తల్లిదండ్రులాగానే 2 తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా చిన్నారి జ్ఞానేశ్వరి జాహ్నవి క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. వాళ్ళు ప్రార్థనలు కూడా చేస్తూ ఉన్నారు కొన్ని ప్రాంతాల్లో ఆ చిన్నారి కోసం. అంటే ఆ చిన్నారి జాహ్నవి పాప 2 తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా అంతలా కనెక్ట్ అయిపోయింది. ఎందుకంటే 2 సంవత్సరాల పసిపాప, 2 సంవత్సరాల పాప తప్పిపోయి 8-10 రోజులు అయినప్పటికీ కూడా దొరకపోవడంతో అందరూ కూడా జనాలు, అంటే మనం మామూలుగా మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు ఒకరోజు మనం ఒక పూట అన్నం పెట్టకపోతేనే వేరే ప్లేస్లో ఉంటే ఒక 10 సార్లు మన ఇంటికి ఫోన్ చేస్తాం. కోడలా లేకపోతే కూతురా ఫోన్ చేసి తిన్నదా వాటర్ తాగిందా తింటుందా అని చెప్పేసి ప్రతిసారి కూడా, అంటే గడి కూడా మనం కాలేజ్కి అనుకుంటాం చిన్నపిల్లలు ఉంటే. అలాంటిది పాప తప్పిపోయి 10 రోజులుగా వస్తుంది, దగ్గర 10 రోజులుగా. మరి పాప ఎక్కడుంది, నీళ్ళు తాగిందా, అన్నం తిన్నదా, మరి ఎలా ఉంది, సురక్షితంగా ఉందా లేదా అనేటువంటి దానిలో ప్రజలందరూ కూడా పాప కనెక్ట్ అయిపోయి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, వేడుకుంటూ ఉన్నారు దేవునికి పాప క్షేమంగా రావాలని చెప్పేసి. అయితే ఈ చిన్నారి జాహ్నవి పాప విషయంలో అన్నీ కూడా రోజుకొక ట్విస్ట్ కనిపిస్తూ ఉంది. పూటకొక మలుపులు మలుగుతున్నాయి ఈ చిన్నారి కేసు విషయంలో. ఎప్పుడైతే పాప తప్పిపోయిందో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ 8-10 రోజులలో ఎన్నో వార్తలు వచ్చినాయి, ఎన్నో కథనాలు వచ్చినాయి. ఆ పాపతో పాటు కుక్క కూడా తప్పిపోయింది. మళ్ళీ కుక్క తిరిగి 3 రోజులు తిరిగి వచ్చింది. అది నిన్న జీపీఎస్ అక్కడ అమర్చిరు పోలీసులు. అది తిరిగి 8 కిలోమీటర్లు తిరిగేసరికి అది నీళ్లు లేక ఆహారం లేక నిన్న చనిపోవడం జరిగింది. ఆ చనిపోయిన విషయంలో కూడా చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి ఎవరో విష ప్రయోగం చేసారు, లేదంటే దాన్ని ఎవరో చంపేసారు అని చెప్పేసి దీనిపైన కూడా కొన్ని కథనాలు వస్తూ ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ప్రస్తుతం మరి చిన్నారి ఎక్కడ ఉంది, జాహ్నవి చిన్నారి ప్రజెంట్ ఎక్కడ ఉంది అనేటువంటి క్లారిటీ ఎవరు కూడా లేదు. ఈ క్లారిటీ పైన జనాలు మొత్తం కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకంటే మినిట్ టు మినిట్ అప్డేట్ తెలుసుకుంటూ ఉన్నారు. ఛానల్స్ ఓపెన్ చేయడము, లేకపోతే గూగుల్ని ఓపెన్ చేసి అడగడము పాప గురించి, పాప ఆరోగ్యం గురించి ఎక్కడ ఉంది అని చెప్పేసి ఆ గూగుల్ని యూట్యూబ్ ఓపెన్ చేస్తూ ఉన్నారు. యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలాగా కథనాలు వస్తున్నాయి. ఇంతకీ పాప ఎక్కడుంది ఏంటి అనేటువంటి ఒక క్లారిటీ అయితే ఎవరు కూడా సరిగా లేదు. ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్కలాగా ఇస్తూ ఉన్నారు. కొంతమంది దొరికిందని, దొరకలేదు అని, కొంతమంది కిడ్నాప్ అని, కొంతమంది ఏమో నక్కలు దాడి చేశామని చెప్పేసి కొంతమంది గ్యాంగ్ వచ్చింది, గ్యాంగ్ తీసుకెళ్ళిందని మరికొంతమంది రకరకాలుగా వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో మనం అసలు ప్రస్తుతం ఏం కథనాలు జరుగుతున్నాయి, ఏదైతే సిహెచ్ అగ్రహారంలో పాప తప్పిపోయినటువంటి ప్రాంతంలో అక్కడ ప్రజెంట్ పరిస్థితి ఏంటిది, అక్కడ ప్రస్తుత కథనాలు ఎలా ఉన్నాయి, అక్కడ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉందో మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ పాప పైన, జాహ్నవి చిన్నారి పైన కథనాలు అయితే ఒక జోరు అందుకున్నాయని చెప్పుకోవాలి. ఒక్కొక్కలాగా ఇస్తూ ఉన్నారు ఈ వార్త గురించి. సో మనం ముందుగా మాట్లాడుకుంటే పాప జూన్ 6న శనివారం రోజున పాప 6వ తారీఖు నాడు మిస్సింగ్ అయింది. పాప మిస్సింగ్. పాపతో పాటు కుక్క కూడా, పాపతో పాటు ఆ పెంపుడు కుక్క కూడా సేమ్ జూన్ 6వ తారీఖు నాడు శనివారం నాడే పాపతో పాటు కూడా ఈ వారి పెంపుడు కుక్క కూడా మిస్ అయిపోయింది. అయితే ఈ కుక్క ఏదైతే ఉందో, పెంపుడు కుక్క జూన్ 9వ తేదీ నాడు మంగళవారం నాడు తిరిగి ఇది ఇంటికి వచ్చింది ఒంటరిగా. వచ్చేసింది. పాప మాత్రం తిరిగి రాలేదు. ఇద్దరు కలిసి, పాపను కుక్క కలిసి జూన్ 6వ తారీఖు నాడు శనివారం నాడు నేను నాన్న దగ్గరికి వెళ్ళొస్తా అంటూ నాన్న అనుకుంటూ ఆ పామాయిల్ తోట ప్రాంతం కూడా పాప వెళ్ళిపోయింది. అప్పుడు పాపతో పాటు వారి పెంపుడు కుక్క కూడా వెళ్ళిపోయింది. వీరిద్దరి ఆచూకీ తెలియలేదు. అయితే జూన్ 9వ తేదీ నాడు కుక్క ఒక్కటి మాత్రమే ఇంటికి తిరిగి చేరుకుంది. అయితే ఈ వచ్చిన క్రమంలో ఎన్నో అనుమానాలు వ్యక్తం చేశారు, ఏదో రకంగా చేశారు. అయితే జీపీఎస్ ట్రాకర్ అమర్చారు
పోలీసులకు ఏకైక కీలక ఆధారంగా ఉంది కుక్క మాత్రమే. ఆ కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చారు మొన్నటి నుండి. జీపీఎస్ ట్రాకర్ అమర్చి ఏదైతే కొండ ప్రాంతం ఉందో ఆ కొండ ప్రాంతం గుండా ఆ కుక్కను పంపించేటువంటి ప్రయత్నం చేశారు ట్రాకర్ని విడిచిపెట్టి. అయితే ఆ ట్రాకర్ని వదిలిన తర్వాత ఆ పెంపుడు కుక్క ఎక్కడెక్కడ తిరుగుతుంది, ఎటు వెళ్తుంది అనే లొకేషన్ని ట్రాక్ చేశారు లైవ్లో. అంటే దాన్ని బట్టి తెలుస్తుంది, ఎందుకంటే కుక్కలకి ఒక స్వభావం ఉంటుంది, ఎక్కడికైనా వెళ్తే మళ్ళీ అదే దారికి వెళ్ళేటువంటి స్వభావం కుక్కలకు ఉంటుంది ఇలాంటివి. అయితే ఆ విషయం గుండా దానికి జీపీఎస్ ట్రాకర్ అమర్చారు. జీపీఎస్ ట్రాకర్ అమర్చి కుక్కకి ఇది ఎప్పుడు 12 నుండి జూన్ 12 అదేవిధంగా జూన్ 13 జూన్ 12 మరియు జూన్ 13 నాడు జీపీఎస్ ట్రాకర్ పెట్టారు. జీపీఎస్ ట్రాకర్తోనే అమర్చి దాన్ని ఆ కొండ ప్రాంతం కూడా పంపించారు. అయితే నిన్నటి రోజున సో ఇది జూన్ 13 సాయంత్రం సమయంలో కుక్క నిన్న చనిపోవడం జరిగింది. పోలీసు వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక ఆధారం కుక్కనే. అయితే కుక్క చనిపోయింది. చనిపోవడంతో కేసు మళ్ళొకసారి మొదటికి వచ్చింది. ఈ కుక్క ఆధారంగానే పాపని ఐడెంటిఫై చేద్దామని చెప్పేసి అనుకున్నటువంటి పోలీసులకు 200 మంది పోలీసులు కొన్ని బృందాలుగా ఒక 10-15 బృందాలుగా విడిపోయి మొత్తం గాలిస్తున్నారు. ఓవరాల్గా డ్రోన్ల సహాయంతో కావచ్చు, అటవీ శాఖ వాళ్ళు కావచ్చు, పోలీసులు ఎంతోమంది గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. అయితే కుక్క చనిపోవడంతో ఉన్నటువంటి ఏకైక కీలక ఆధారం వాళ్ళకు మిస్ అయిపోయింది. నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ఇష్యూ గురించి ఆరా తీశారు. అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్ అనేటువంటి ఒక బలగాన్ని కూడా సహాయం తీసుకోవాలి, మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా కూడా మేము సపోర్ట్ చేస్తాం, పాప సురక్షితంగా ఇంటికి వెళ్ళాలి, పాప క్షేమంగా బయటికి రావాలి, ఆ దిశగా మీరు ముందుకు వెళ్ళాలని చెప్పేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు అధికారులకు పోలీసులకు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ మినిట్ టు మినిట్ అప్డేట్ తెలుసుకుంటూ ఉన్నారు, ఆరా తీస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇప్పుడు కొన్ని కథనాలు వస్తున్నాయి, పాప పైన కొన్ని కథనాలు వస్తున్నాయి. ఏం కథనాలు వస్తున్నాయి అంటే, అయితే జూన్ 15 రేపు అమావాస్య అట. జూన్ 15 రేపు అమావాస్య. అయితే ఈ అమావాస్య ఉంది కాబట్టే ప్రతి అమావాస్య ముందు కొంతమంది ఇట్లా కిడ్నాప్కి గురవుతారు, చిన్నపిల్లలను అపహరిస్తూ ఉంటారు. ఎందుకు అంటే అది నరబలి ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా కొంతమంది చెప్తా ఉన్నారు. కొంతమంది ఇది నిజం కావద్దు, ఇది అసలు ఊహించడానికి కూడా చాలా బాధాకరంగా భయంకరంగా ఉంది, ఇలాంటి జరగకూడదని చెప్పేసి మనస్ఫూర్తిగా మనందరం కూడా భగవంతుని కోరుకుందాం. అయితే చాలామంది ఊహాగానాలు ఎలా ఉన్నాయంటే, రేపు అమావాస్య ఉంది, అయితే ఇట్లాంటి అమావాస్యలు ఉన్నప్పుడు సో కొంతమందిని ఇట్లా నరబలిస్తూ ఉంటారు. అయితే పాప కూడా కరెక్టు అమావాస్య ముందే కిడ్నాప్ అయింది కాబట్టి అది ఇలాంటి ఏమైనా జరిగే అవకాశం ఉందంటూ కూడా కొంతమంది ఊహాగానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు, సోషల్ మీడియాలో చెప్తా ఉన్నారు. నిన్న మనం చూసినాం సినీ నటి కరాటే కళ్యాణ్ గారు కూడా నిన్న అక్కడ వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళి ఈ విషయం గురించి కూడా తను మాట్లాడడం జరిగింది. అయితే రేపు అమావాస్య కాబట్టి ఇట్లాంటి అవకాశం ఉంది, అక్కడ క్షుద్ర పూజలు కూడా చేసేటువంటి అవకాశం కూడా ఉన్నట్టుగా కొంతమంది చెప్తా ఉన్నారు. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది ఈ కేసు విషయంలో, ఎవరెవరు ఎట్లాంటి ఊహాగానాలు ఉన్నాయనేది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. అమావాస్య కాబట్టి క్షుద్ర పూజలు చేస్తారు, ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉన్నట్టుగా కొంతమంది ఈ రకంగా చెప్తా ఉంటే, మరికొంతమంది ఇది ఏదైతే ఎపిసోడ్లో జరుగుతూ ఉందో, ఇప్పుడు మొత్తం ఉన్నటువంటి ఎపిసోడ్లో ఏదైతే ఉందో, అయితే ఈ పాపను కొంతమంది కిడ్నాప్ చేయడం జరిగింది, ఒక గ్యాంగ్ కిడ్నాప్ చేసింది, ఒరిస్సా గ్యాంగ్ అని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు. ఒరిస్సా నుండి వచ్చినటువంటి ఒక గ్యాంగ్ అంట, ఒరిస్సా గ్యాంగే
ఒరిస్సా గ్యాంగే కిడ్నాప్ చేసింది పాపడు అని చెప్పేసి మరికొంతమంది చెప్తా ఉన్నారు. ఇదంతా పాప తప్పిపోలేదు, పాప మిస్ కాలేదు, ఇదంతా ఏది కాదు, ఈ మొత్తం కూడా ఓవరాల్గా ఒరిస్సా గ్యాంగ్ లాంటి వాళ్ళు వచ్చి పాపను కిడ్నాప్ చేయడం జరిగింది అని చెప్పేసి మరికొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే కుక్క ఉంది కదా, ఈ కుక్క విషయంలో కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుక్క అది ఆహారం లేక చనిపోలేదు, అది నీళ్లు లేక చనిపోలేదు, దానికి ఎవరో విష ప్రయోగం చేయడం జరిగింది. కుక్కకి దాన్ని ఎవరో వాంటెడ్లీగానే చంపేశారు. విషపూరితమైన పదార్థాలు ఇచ్చిరా, విష ప్రయోగం చేసిరా, మరి ఇతర ఏ కారణాల వల్లనో కానీ మొత్తానికైతే కుక్కను చంపేసిర్రు అని చెప్పేసి మరికొంతమంది చెప్తా ఉన్నారు. ఎందుకంటే అది వచ్చేటప్పుడు మంచిగా ఉన్నటువంటి కుక్క ఎందుకు అకస్మాత్తుగా చనిపోయింది, అదే కీరోలు అనుకున్నాం. అలాంటి ఒక కీలక పాత్ర ఉండేటువంటి కుక్క చనిపోయిందంటే అది ఖచ్చితంగా వాంటెడ్లే, అది ఎవరో చేసారు. కుక్కను చంపింది కూడా ఎవరో ఖచ్చితంగా చంపే ఉంటారు, అది చనిపోలేదు. దానికి అదే విష పదార్థాలు విష ప్రయోగం చేసారు, లేదంటే ఇతర కారణాలు ఏదో ఒకటి చేసారు. ఖచ్చితంగా కుక్క దానికంతటికి అదే చనిపోలేదు అని చెప్పేసి మరికొంతమంది చెప్తా ఉన్నారు. ఈ విధంగా ఇట్లా చూస్తుంటే ఒక యూట్యూబర్ జాహ్నవి కేసు పైన ఒక యూట్యూబర్ చెప్తా ఉన్నాడు, వీడియో చేసి పోస్ట్ చేస్తున్న క్రమంలో ఆ లైవ్ కింద ఒక వ్యక్తి కామెంట్ చేయడం జరిగింది. ఒక్కసారి ఇప్పుడు ఆ కామెంట్ రావడంతో ఇప్పుడు అందరూ కూడా